కొబ్బరి చేసుకోవడానికి ముందుగా 3 పెద్ద సైజు కొబ్బరికాయలు తీసుకొని వాటిని ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టిన వాటిని స్టవ్ మీద పెనం పెట్టి కొబ్బరి వేసుకొని బాగా వేపుకోవాలి. ఎలాగంటే కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా, తర్వాత అందులో తడి ఏమి లేకుండా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. అలా వేపుకున్న దాన్ని ఓ పక్కన పెట్టుకొని, అలాగే మిగతాది కూడా మనం ఎంతైతే కోరుకున్నామో అంతా కూడా అలాగే ఆ విధంగా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పావు కేజీ బెల్లం తీసుకొని దాన్ని చిన్న ముక్కల కింద చెదగొట్టుకోవాలి. చెదగొట్టుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి. నేనైతే బెల్లం టేస్ట్ ఎలాగో చూసాను, తియ్యగా ఉంది, సూపరు. తర్వాత ఒక 4-5 యాలక్కాయలు ఎలాగా చెదగొట్టుకొని పొడి కూడా పక్కన పెట్టుకోవాలి. మనం చెదగొట్టుకున్న బెల్లం ఇంకా చిన్న చిన్న ముక్కల కింద బాగా అవ్వకపోతే బాగా మళ్ళీ చెదగొట్టుకొని అందులో కొద్దిగా వాటర్ పోసుకొని దాన్ని స్టవ్ వెలిగించుకొని మళ్ళీ పొయ్యి మీద పెట్టాలి. పొయ్యి మీద పెట్టితే అది కొద్దిగా నైట్గా కరిగి నీళ్ళలాగా అవుతుంది. అలా కలుపుకోవాలి నీళ్ళలాగా అయ్యేంత వరకును. నీళ్ళ అయిన తర్వాత దాన్ని మనం దాంట్లోకి వడకట్టుకోవాలి. ఇలా వడకట్టడం వల్ల అందులో ఏమైనా రాళ్ళు అనేవి ఉంటే పోతాయి. తర్వాత మళ్ళీ దాన్ని పెనం మీద పెట్టుకుని బాగా వీట్ చేయాలి. వీట్ చేసిన తర్వాత దగ్గరికి అవుతుంది. అది దగ్గరికి అయిందో లేదో తెలియాలంటే అలాగే వాటర్లో తేనె పోస్తే అది గట్టిగా అయితే దగ్గరికి అయినట్టు బాగా కలుపుకొని, ఇంకా అందులో మనం ముందుగా వేపి పెట్టుకున్న కొబ్బరికూరని వేసుకోవాలి. కొబ్బరికూర బాగా కలుపుకోవాలి దాంట్లో కలిసేంత వరకు. తర్వాత కొద్దిగా మనం ముందుగా పెట్టుకున్న యాలకుల పొడి కూడా వేసుకోవాలి. పొడి వేసిన తర్వాత కూడా బాగా కలుపుకోవాలి. బెల్లంలో కలిసేటట్టు బాగా కలపాలి. కొబ్బరికూర ఇంకా వైట్ది ఏం కనపడకూడదు మనకి. నీట్గా అక్కడ బాగా దాన్ని దించుకొని వండల కింద చిన్న వండల కింద చుట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా వండల కింద చుట్టుకోవాలి. ఈ విధంగా వండల కింద చుట్టుకొని పక్కన పెట్టుకోవాలా. నేనైతే వండలు చుట్టూ పక్కన పెడుతుంటే నా మనిషి అయితే ఆగట్లేదు. ఒకటి తీసుకున్నాను, టేస్ట్ వేసి చేద్దామని. సూపర్గా ఉందని చెప్తున్నాను. అలాగే ఆ విధంగా ఉన్నంత మిగతా వండలని చుట్టుకొని అలా పెట్టుకొని ఏదైనా బాక్స్లో పడిసి పక్కన పెట్టుకోవాలి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.